సాగు భూముల సాధనకై ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డమాను వీరశేఖర్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఎమాన్యులు, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. శనివారం జేపీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు పైబడినప్పటికీ ఈనాటికి దళిత గిరిజనులకు భూములు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులకు, గిరిజనులకు, వ్యవసాయ కూలీలకు, పేదలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతి కుటుంబానికి భూములు ఇస్తామని చెప్పి గద్దెనెక్కి వారిని విస్మరించడం సిగ్గుచేటన్నారు. పేదవారికి పంపించవలసిన భూమి కొంతమంది బడా నాయకులు పెద్ద బినామీల పేర్లతో 100 ఎకరాలు ఉన్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో 30,000 ఎకరాలకు కబ్జాలకు గురైందని లెక్కలు చెబుతున్న ఏ ఒక్క ఎకరం కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించి మమా అనిపించే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప పేదవారికి న్యాయం జరిగే విధంగా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఓకే సార్. బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బద్వేలు, మైదుకూరు గ్రామాల్లో, మండలాల్లో నివసించేటువంటి పేదలందరికీ కూడా ప్రధానంగా దళితులు, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాగు భూములు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే మరి దళిత హక్కుల పోరాట సమితి, DHPS, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో ఇప్పటికే బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందరితో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు రేపు పొద్దున, రేపు సోమవారం 16వ తారీఖున ఆర్డీఓ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, గ్రామ సభలు మేమే పెడుతున్నాం, ఆ సభలో మీరు సమస్యలు ఏమిటో చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎట్లున్నాయంటే అసలు గతంలో కూడా చూసాం చంద్రబాబు గారి పరిపాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం దాఖలాలు లేవు. ఈరోజు అర్జీ పెడితే దరఖాస్తు చేసుకుంటే సమస్య మేము వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి గ్రామ సభలో కేవలం తాత్కాలికంగా మరి కేవలం ప్రకటన కోసం మాత్రం ఉపయోగపడుతుంది తప్ప మరి నిజమైన లబ్ధాలు ఉపయోగపడుతుంది మేమైతే భావించడం లేదు. అందుకాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను, కార్మికులు, దళితులను, గిరిజనులను అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున రేపు 16వ తారీఖున ఆర్డీఓ కార్యాలయం ముందర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. దానికి అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తూ ఉన్నారు. అధికారులు మేము ఎవరు చెప్తా ఉన్నాం, సచివాలయాలు మీరు అప్లై చేసుకోమని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. సచివాలయాలు అప్లై చేసుకుంటే ఎన్ని వరకు మీరు ఇస్తారు? గత ప్రభుత్వం మాదిరిగా ఇప్పటికే బద్వేలు నియోజకవర్గం ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు ఎక్కడ కూడా దళితుల చేతుల్లో కానీ, పేదల చేతుల్లో కానీ ఒక్క సెంటు కూడా అయినటువంటి పరిస్థితి. మేము పెద్ద ఎత్తున 100 ఎకరాల భూములు ఈరోజు బద్వేలు ప్రాంతాలు ఉంటే కానీ మా పేదల చేతుల్లో ఎక్కడ కూడా లేవు. ఈరోజు కాశీనాథం మొదలుకొని అట్లూరు, అక్కెంకొండ మొదలుకొని అట్టూరు వరకు మొత్తం అంతా కూడా 30,000 ఎకరాల ప్రభుత్వ పంచాయతీ భూములు ఉన్నాయని చెప్పి లెక్క చెప్తా ఉంటే ఏ ఒక్క ఎకరమైనా కూడా ఏ ఒక్క పేదవాళ్ళకి కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ ఇచ్చినారని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మేము చేసేటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం, ప్రతి పేదవాడికి, ప్రతి దళితుడికి, ప్రతి గిరిజనుడికి భూమి వచ్చేంత వరకు, ఇంటి స్థలం వచ్చేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వీరశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం PKM జిల్లా అధ్యక్షుడు.